సంబంధించిన వాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు. 8వ స్థానంలో పాయల్ శంకర్ గారు ఉన్నారు. 10వ స్థానంలో మన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. సరే ఓవరాల్గా చూసుకున్నా కూడా 5 బీఆర్ఎస్, 2 కాంగ్రెస్, 2 బీజేపీ, 1 ఎంఐఎం ఉన్నారు. కాబట్టి సర్వే గురించి అటు బీఆర్ఎస్ పార్టీ వర్షన్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ వర్షన్ విన్నాం. బీజేపీ ఏమనుకుంటుంది ఈ సర్వే గురించి? ఇందాక సార్ చెప్పినట్టు ఒకటి ఏంటంటే వాళ్ళు ఓవర్ టెలిఫోనిక్ సర్వే జరిగింది. అవును. మీరు గ్రౌండ్ లెవెల్ సర్వే జరిగిందా జరగలేదా జరిగితే ఎట్లా ఉంటుందనేది తర్వాత ఉంటుంది. ఈ టెలిఫోనిక్ సర్వేలో కొన్ని కరెక్ట్ రావచ్చు, కొన్ని రాకపోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఎమ్మెల్యేలు ఉన్నారండి, వాళ్ళందరూ కాన్స్టిట్యున్సీలో ఉంటారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే నీకు వచ్చిన ప్రాబ్లమ్ను సాల్వ్ చేయడంలో ఎంతవరకు సక్సెస్ అవుతున్నారు, ఎంతవరకు అనే దాని మీద ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు మొన్న హెచ్సియు విషయంలో అందరు ఒక్కసారి అసలు హెచ్సియు అనేది ఆ ఇష్యూని తీసుకుందే మేము. హెచ్సియు భూములు అమ్ముతున్నారు అని దాని మీద పెద్ద ఎత్తున జరిగేసరికి ఎంబటే వీళ్ళు ఒక స్టెప్ వెనక్కి వేయడం జరిగింది. రైట్. ఇప్పుడు పోరాటంలో వాళ్ళు అన్నది ఇందాక సార్ చెప్తున్నారు తెలంగాణ ఉద్యమం అంటే సింపుల్ క్వశ్చన్, మళ్ళీ ఎప్పటికీ అదే అడుగుతారు, అదే ఆన్సర్ రావాలి. తెలంగాణ బిల్లు ఒకవేళ బీజేపీ కనుక సపోర్ట్ చేయకపోయింది ఎట్లా పాస్ అవుతుంది అనే క్వశ్చన్ మార్క్ మీకు ఉంది. ఇంకా ఇద్దరున్న ఎంపీలు వాళ్ళిద్దరు ఓటేసారు తెలంగాణకు. అవన్నీ క్వశ్చన్లు అడిగితే మళ్ళీ అంతా రిపీట్ అవుతుంది. కానీ ఇక్కడ ఇప్పుడు వచ్చిన లోకల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ దాంట్లో ఎలా రెస్పాండ్ అవుతున్నారు, రైట్. నిత్యం వాళ్ళకు జరిగినటువంటి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, కాంగ్రెస్ వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు, ఇంకోటి ఉంటారు, ఇంకో మంత్రులు సీఎం అంటే సీఎం ఉండాల్సిందే ఉంటారు, మంత్రులు ఉండాలని ఉంటారు. కానీ అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే వాళ్ళకు వచ్చే గ్యాప్ ఉంటుంది చూడండి, ఆ గ్యాప్ మా బీజేపీ ఎమ్మెల్యేల రాదు. ఎందుకంటే ఒకవేళ ఆయన అక్కడ లేకపోయినా, ఇప్పుడు అసెంబ్లీ జరిగినప్పుడు ఇక్కడ జరిగింది అనుకోండి, వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి ఏది ఏమన్నా ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే వినతి పత్రాలు కానీ అట్లాంటివి ఉన్నప్పుడు వెంటనే ఎమ్మెల్యేలకు కమ్యూనికేట్ చేసి దాన్ని ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దానంలో ఆ కోణంలో ఆలోచిస్తుంటారు. అది దాంట్లో చూసినట్లయితే అదొక డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏ బేస్లో అనేది పారామీటర్స్ అనేది వాళ్ళు కరెక్ట్ మెన్షన్ చేయలేకపోయారు. కరెక్ట్ మెన్షన్ చేసినట్లయితే దాన్ని యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలనేది, ఇప్పుడు బ్రదర్ అన్న ఒక మాట, ఫామ్ హౌస్లో ఉండి చేసిన అన్న, ఫామ్ హౌస్లో ఉండి చేసిన అంటే మరి ఆయన వాళ్ళకి యాక్సెస్ ఉన్నారా లేదా, పబ్లిక్ అనేది పబ్లిక్ లీడర్కి ఉన్నారా, పబ్లిక్ ఉన్నారా అని. అంతకుముందు లీడర్లకే అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి సారు ఇలా సెకండ్ వచ్చాడు అంటే పబ్లిక్ ఎక్కడ ఇచ్చి ఉన్నాడు, అదొక క్వశ్చన్ మార్క్. తర్వాత అన్డౌటెడ్లీ ఒకటి విషయం చెప్పవచ్చు, ఇప్పుడు హరీష్ రావు గారు ఉన్నారు, హరీష్ రావు గారి విషయంలో అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ గతంలో ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వనని ఇప్పుడు ప్రజలకు ఎట్లా ఇచ్చారు అంటే, గతంలో ఆయన అధికారంలో ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎక్కడికక్కడికి ఎమ్మెల్యేలు ఉన్నారు పనిచేసేటోళ్ళు, కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజా సమస్యలను తీసుకురావాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. మొన్న మా ఎమ్మెల్యేలు మాట్లాడారండి, ప్రతి విషయం మీరు చూసుకున్నట్టయితే ప్రతి విషయం మీద మాట్లాడారు. ఏ విషయాల మీద ఎక్కడెక్కడ ఏ పాయింట్ ఉన్నాయి, ప్రతి అంటే బడ్జెట్ సమావేశాలలో మీరు చూసినట్లయితే ప్రతి విషయంలో మాట్లాడారు. అట్లా ఎవరైనా మాట్లాడారు? ఇప్పుడు వీళ్ళ కాంగ్రెస్ విషయానికి వస్తే ఏమవుతుంది, వాళ్ళ పర్సంటేజ్లు దానికోసం వాళ్ళు ఇక్కడనే ఉండాల్సి వస్తుంది. సో అక్కడ వాళ్ళు వదిలేసారు, గాలికి వదిలేసారు. ఇప్పటికిప్పుడు అండి నేను అంటే అంటే అది పేరు చెప్పాను, ఒక సంస్థ చెప్తే ఏమన్నంటే 42% బీజేపీకి ఉందండి, 42% ఓటింగ్ బీజేపీకి ఉన్నది. అది మన ఇది కాదు, మనకు బీజేపీకి సంబంధం లేదు, టీఆర్ఎస్ సంబంధం లేదు, కాంగ్రెస్కి సంబంధం లేదు. అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే అయిపోయింది, వాళ్ళని 10 ఏళ్ళు చూసినాం, వీళ్ళని 1 ఇయర్లో వీళ్ళ సంగతి అర్థమైపోయిందని బీజేపీ వైపు చూడడానికి, బీజేపీకి ఓటేయడానికి 42% మంది ఇవాళ రెడీ ఉన్నారండి. అక్కడ మోడీ పాలన వచ్చింది, సెంట్రల్లో ఉన్న గవర్నమెంట్, ఇప్పుడు నిన్నటికి వక్ఫ్ బిల్లు పాస్ అయింది, రైట్. సో ఇట్లా అన్నీ చూసుకుంటూ పోతుంటే ఒక ప్రతిపక్షం కానీ లేకపోతే ఇప్పుడు ఆయన ఏం చేసిండ్రు, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, వచ్చిన అన్ని మాట్లాడేసి ఇష్టం అని మాట్లాడారు. అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి మీ దగ్గర అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఫండ్స్ అనేది కూడా చెప్పలేకపోతున్నారు. ఇవాళ ఎమ్మెల్యేలు ఫేస్ చేయలేకపోతున్నారు. అక్కడ ఇప్పుడు ఒక పెళ్ళి అయింది, కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు, వాళ్ళు ఆడుతున్నారు, ఎమ్మెల్యే గారు తులం బంగారం ఏది అంటే ఏం చెప్తారు, ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. అట్లా కాబట్టి అది ఇక వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నారు. సో సర్వేని మీరు కూడా నమ్ముతలేరు అయితే? ఎందుకంటే వాళ్ళకి ర్యాంక్ రాలేదు, అదే అంటున్నా, అదే ర్యాంక్ గురించి కాదు సార్. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు అట్లా అంటే మరి ఇప్పుడు పాయల్ శంకర్ గారు ఫస్ట్ ర్యాంక్ ఉన్నారు, బీసీ దాంట్లో పాయల్ శంకర్ గారు ఫస్ట్ ర్యాంక్ ఉన్నారు, రాజసింగ్ గారు సెకండ్ ర్యాంక్ ఉన్నారు. ఇట్లా చూసుకుంటే అట్లా ర్యాంక్ గురించి కాదు. కేసీఆర్ చూస్తారని నమ్మబుద్ధి కావట్లేదు, కేసీఆర్ లేకపోతే అది నిజం అనుకోవచ్చు. పశుపతి గారు, ఈ సర్వే గురించి మీ విశ్లేషణ ఎలా ఉంది? సరే, పార్టీలకు సంబంధించి ఎవరికి వాళ్ళకి వచ్చిన ర్యాంకుల్ని బట్టి
సరే అనుకూలమా వ్యతిరేకమా ఏంటి అనేది. అండ్ కేసీఆర్ గారికి సెకండ్ ప్లేస్ ఇచ్చారు కాబట్టి మెయిన్ ఇక్కడ సమస్య వస్తుంది. అసలు ఆయన పనే చేస్తలేడు, జనాల్లోకే వస్తలేడు, ఫామ్ హౌస్లోనే ఉంటున్న ఆయన ఎట్లా పని చేస్తున్నాడు, ఏ బేసిస్తో ఇచ్చారు అనేది. తర్వాత ఈ సర్వే కూడా సరే అంటే త్రూ ఫోన్ ద్వారా చేసింది కాబట్టి ఎంతవరకు ఇది ఉంటుంది, గ్రౌండ్ లెవెల్లో తిరిగి చేయటము అనేది వేరైతే ఇక్కడ ఫోన్ ద్వారా ఇంటర్వ్యూ చేసి చేయటము అనేది ఎంతవరకు అది కరెక్ట్